అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి గల కారణాలు ఏమిటని మీరు విశ్లేషిస్తారు? ఆటి విషయం వీళ్ళు కరెక్ట్గా పట్టుకున్నారు. కీలేరికి వాత పెట్టడం అంటారు చూసారా, డైరెక్ట్గా మందుబాబులు మొత్తం వేసేసారు తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి విషయం కావచ్చు, ప్రసంగించినప్పుడు నాణ్యమైన మందిస్తాము అనేది బాగా ట్రోల్ అవుతుంది. నువ్వు నాకేమి దానం చేయలే, డబ్బిచ్చి కొన్నప్పుడు నాణ్యమైంది అడిగే రైట్ నాకుంది. ఇప్పుడు షావాలెస్ బ్రాండ్ ఉంది, కంపెనీ ఉంది, అది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ. ఆ కంపెనీ వాడు హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు కృష్ణకుమారి గారు చెప్పడం జరిగింది. మరి అవి రైటా రాంగ్ అనేది పోలింగ్ చేయండి. రైట్ అయితే ఎస్ అని, రాంగ్ అయితే నో అని పోల్ చేయండి. ఎట్టకేలకు గెలిపించుకున్నారుగా. గెలిపించుకోవడం కాదు, ప్రజలు గెలిపించారు. ప్రజలేనండి. ఈ సోషల్ మీడియా ఇది అది ఇవన్నీ ఒక రకంగా పైపోతలు లాంటివి. అసలు విజయం ప్రజలది. ఎందుకంటే వాళ్ళు చివరి 3 ఏళ్ళు అయితే మటుకు ఫస్ట్ 2 ఏళ్ళు ఎవరినైనా వదిలేస్తారండి. అసలు ఫస్ట్ ఇయర్ని హనీమూన్ పీరియడ్ అంటారు. వాళ్ళు ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇస్తారు, చాలా మంది ఇంటర్వ్యూలు అడుగుతారు, ఫేస్ టు ఫేస్ కూర్చుంటారు, మాట్లాడతారు. ఆ జోష్ వేరే ఉంటది. ఇక సెకండ్ ఇయర్ నుంచి చూస్తారు జనాలు కూడా, వీళ్ళేంటి అసలు కాన్సన్ట్రేట్ చేస్తారా లేదా ప్రజల సమస్యల మీద అని చూస్తారు. 2వ సంవత్సరం కూడా, 3వ సంవత్సరం మొదలు పెడతారు. ఇక మొదలుపెట్టి ఊరుకోరు. అసహనము అసంతృప్తి మొదలైపోతుంటది. ఇది కూడా గమనించి పాలకులు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కొంచెం లేపనాలు పోస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అది అతను బలం అనుకుంటాడు, కానీ బలహీనత ఏంటి అంటే అతను అసలు రెండో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది అతను పట్టించుకోడు. అతను ఏం చేయదలుచుకుంటాడో అతని ఎజెండా ప్రకారమే అతను ఉంటాడు. ఇది నాకు నష్టమా ప్రజలకు నష్టమా అని ఆలోచించడు. ఇప్పుడు ఒక్కోసారి తనకు నష్టమయ్యే పనులు కూడా చేసుకున్నాడుగా. ఇప్పుడు వాళ్ళ గెలవకపోవటం అనేది ప్రజలకేం జరుగుతుందని కాసేపు పక్కన పెడితే ఇమ్మీడియట్ గా ఆయనకేగా నష్టం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి గల కారణాలు ఏమిటని మీరు విశ్లేషిస్తున్నారు? ఏం లేదండి, వచ్చిన దగ్గర నుంచి ఒక రకంగా పార్టీ క్యాడర్కి ఆయనకి దూరం పెరిగింది. ఆ ప్లేస్ని ఎవరు ఆక్యుపై చేశారంటే వాలంటీర్ సిస్టమ్ ఆక్యుపై చేసింది. ఆక్యుపై చేసేసి ఎంతసేపు ప్రచారం 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 అనే దాని మీద, ఎలక్షన్ ముందు చూపించాల్సిన ప్రచారం ధ్యాస మళ్ళీ 4వ సంవత్సరం 5వ సంవత్సరంలో కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయాన్ని గెలిచిన తెల్లారి నుంచి మొదలెట్టేశారు. ఎక్కడ సందు దొరికితే అక్కడ బ్లూ కలర్ వేసేయటం, జెండా రంగులు వేసుకోవటం. అసలు ఒక మనిషి కనుక ఏ బస్ స్టాండ్లోనూ ఎక్కడన్నా కాసేపు కదలకుండా నుంచుంటే గనక అతను కూడా రంగులు వేసేంత పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంత పార్టీని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏమనుకున్నాడంటే పార్టీ, నేను, నా గుర్తు లైవ్లో ఉన్నంతసేపు నేను మళ్ళీ మళ్ళీ గెలుస్తాను అనుకున్నాడు. జనాల్లో ఇంటి లోపల కూడా వెళ్ళిపోదాము, గుండెల్లోకి వెళ్ళిపోదాము. అసలు ప్రజలకే నాకు అనుసంధానం, అంబికా దర్బార్ బత్తి కూడా అక్కర్లేదు, నేను వాళ్ళకి డైరెక్ట్ ఉంటా. ఎవరి ద్వారా? వాలంటీర్ వ్యవస్థ ద్వారా. అన్నంత పరిస్థితి చేశాడు. సో అందుకని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు అనే వాళ్ళు వీక్ అయిపోయారు. వాళ్ళకి వేయాల్సిన అవసరం రాకుండా పోయింది. అంతే. అసలు ఆ క్యాండిడేట్లు మీరు ఏం చేశారయ్యా అంటే, మీరు ఏ రోజన్నా మీ అధినాయకుడు, ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటారు కదా ఏదైనా పని చేసేటప్పుడు, ఇదిగో నేను అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, మన కోసం ఒప్పుకున్నారు, ఇదిగో ఈ పథకం వచ్చింది, ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఈ రోడ్లు వచ్చాయి, ఇది వచ్చింది అది వచ్చింది అని ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు. ఇలా ఎమ్మెల్యేలు ఏ రోజైనా ధైర్యంగా ధీమాగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తే ఈ పని అయింది అని ఆయన ప్రెస్ మీట్ ఒకటి మీరు గుర్తు చేసుకోండి. లేదు. ఏ మంత్రి అయినా సరే ఇది ప్రధాన కారణం అంటారు. ఇదే ప్రధాన కారణం. ఆ అంతరం ఏదైతే ఉందో అది. పైగా మేనిఫెస్టో ఇచ్చేటప్పుడే చాలా తెలివైన మేనిఫెస్టో ఇచ్చారు. మీరు దశల వారీగా మద్యపాన నిషేధమే అన్నారు ఏకంగా. అసలు నిషేధం జరగలేదు.
అది నిషేధం చేయకపోగా కల్తీ మద్యం ఇచ్చి ఆ కల్తీ మద్యానికి ఎక్కువ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కూడా గవర్నమెంట్కి జమ కాకుండా ఇప్పుడు మందుబాబులు ఏం చెప్తారంటే అసలు మేము మందు తాగినందువల్ల ప్రభుత్వాలు నడుస్తున్నాయని వాళ్ళు హెచ్చులు చెప్పుకుంటా ఉంటారు. ట్యాక్స్ పేయర్స్ అని చెప్పుకుంటారు. కరెక్ట్. ఆ ట్యాక్స్ కూడా గవర్నమెంట్కి రాలా జగన్మోహన్ రెడ్డి చేసిన విధానం వల్ల. అదే లిక్కర్ మాఫియా. కానీ ఇప్పుడు ఇంకొక విషయం బాగా ట్రోల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి విషయం కావచ్చు, ప్రసంగించినప్పుడు నాణ్యమైన మందిస్తాము అనేది బాగా ట్రోల్ అవుతుంది. ఇదా పరిపాలన అంటే ఇదా నాయకులు చేయాల్సింది, నాణ్యమైన మందు ఇవ్వడమా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే అసలు ఇప్పుడు మందే తీసేస్తానంటే సంతోషం అండి. మందంటూ ఇచ్చిన తర్వాత నాణ్యమైనది తీసుకునే హక్కు ఉందిగా. ఇప్పుడు మనం ఒక సబ్బు కొంటామండి, లేదా ఒక పాల ప్యాకెట్ కొంటాం. పాల ప్యాకెట్ కొనగానే ఇంటికి వస్తే ఇరిగిపోతాయి. మనం ఏం చేస్తాం? వెంటనే మనం కొనుక్కు రావడానికి, స్టవ్ మీద పెట్టడానికి, అవి విరిగిపోవడానికి పెద్ద కాల వ్యవధి లేదనుకోండి. షాపు వాడు కూడా అంటానికి లేదు, మీరు పొద్దున్న తీసుకెళ్లారు ఇప్పుడు కాసి ఉంటారు అందుకే పాడైపోయినాయి అని. అలాంటప్పుడు మనం వెళ్ళి ఒక 50 రూపాయల పాల ప్యాకెట్ గురించే మనం వెళ్ళి అడుగుతాం. అవునా కాదు? కరెక్ట్. అడిగినప్పుడు అంటే అక్కడ అర్థం ఏంటి? నేను నీకు డబ్బు ఇచ్చి కొన్నా, నువ్వు నాకేమి దానం చేయలా. డబ్బు ఇచ్చి కొన్నప్పుడు నాణ్యమైంది అడిగే రైట్ నాకుంది, ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇక్కడ బాధ్యత హక్కు రెండు ఉన్నాయి, రెండు సమంజసమైనవి. మరి అలాంటప్పుడు వీళ్ళు ఏమన్నా ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఎలక్షన్ కోసం ఏమన్నా మందు ఇచ్చి అది కల్తీ మందు ఇస్తే అడిగారు అంటే ఒట్టిగా ఇచ్చే మందు కూడా మీకు నచ్చినట్టు ఇస్తారా అని అంటారు కదా. కానీ డబ్బులు పెట్టుకున్నప్పుడు నాణ్యమైన మందు ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వానికి? అది నడుపుతుంది ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వ శాఖే నడుపుతుంది కాబట్టి, దానికి ఒక అబ్కారీ మంత్రి ఉన్నాడు కాబట్టి, ఒక శాఖ నడుస్తుంది కాబట్టి, దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కాబట్టి, దానికి ఒక ఆఫీసు ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఉంటుంది కాబట్టి నాణ్యమైంది ఇమ్మని అడిగే హక్కు ఉంది, ప్రజలకు ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాంటప్పుడు వాళ్ళు ఆ మాట చెప్పడం తప్పులేదు. అయితే అసలు దయచేసి ఎవరైనా సరే దేశం మొత్తం మీద అసలు మందు అనేది వద్దు అనేది కనుక ఒక జాతీయ నినాదంగా విధానంగా మారింది అనుకోండి, చాలా సంతోషం. అది ఎప్పటికీ అవ్వదు. అది ఎప్పటికీ అవ్వదు. అది ఎప్పటికీ అవుతుందా అవ్వదు అనేది వేరే విషయం. కానీ విధానం అంటూ ఉన్న తర్వాత సరిగ్గా పాటించాలా అక్కర్లేదా? అది వాళ్ళు అంటే మరి మీరు కూడా మందుని సపోర్ట్ చేస్తారా అంటారేమో. నేనంట తీయండి, మొత్తం తీసేయండి, సంతోషం. ఉంచారా, కల్తీది ఇచ్చే హక్కు మీకు లేదు. వాళ్ళకి హక్కు ఉంది, కల్తీ లేనిది అడిగే హక్కు ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. పైగా రేట్ల విషయం కూడా ఇప్పుడు ఏదైనా ఒక సరుకు మార్కెట్లోకి వస్తుంది అంటే రకరకాల టెస్టులు దాటుకుని, పరిశీలనలు దాటుకుని ఓకే చేస్తేనే కదా వస్తుంది. ఇప్పుడు షావాలెస్ బ్రాండ్ ఉంది, కంపెనీ ఉంది, అది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ. ఆ కంపెనీ వాడి విధి విధానాల ప్రకారం ప్రయోగాలు చేసి మందు అమ్ముతాడు. దానివల్ల ఏదైనా మనం తప్పు ఉంది అని అంటే వాడిని క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త డిస్టిలరీస్ని తీసుకొని వచ్చి ఆ కొత్త డిస్టిలరీస్ తయారు చేసిన మందుని జే బ్రాండ్ అని, గోల్డ్ మెడల్ అని, అలాగే ఇంకేవేవో రకరకాల బ్రాండ్లు, ఆ బ్రాండ్లతోటి మందు తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు అప్రూవ్ అయింది, దానికి సంబంధించి అడిగిన వాళ్ళు లేడు. ఆ రేట్లు ఎంఆర్పి క్వాలిటీ చెక్, మీరు అన్నట్టు క్వాలిటీ చెక్, క్వాలిటీ అష్యూరెన్స్ లేదు, క్యూఏ లేదు. లేనప్పుడు మరి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం వహించాలి. ఆటి విషయం వీళ్ళు కరెక్ట్ గా పట్టుకున్నారు. కీలేరికి వాత పెట్టడం అంటారు చూసారా, డైరెక్ట్ గా మందు బాబులు మొత్తం వేసేసారు తెలుగుదేశానికి. మందు రేటు తగ్గిస్తారంట, క్వాలిటీది ఇస్తారంట. ఎలాగో వాళ్ళ జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఆ పడినప్పుడు ఎందుకు చిల్లు పడుతుందో దానికి ఒక సార్థకత అయితే ఉండాలి కదా. అది సో ఇలాగా అంటే కొన్ని కీలకమైన ఓట్ బ్యాంక్ ని బాగా గుప్పిట్లో పెట్టుకున్నారు, ఒడిసి పట్టారు వాళ్ళు. ఇప్పుడు ఇసుకని పిండితే తైలం వస్తా అంటారు, మీరు నేను చూడలా, కానీ అది ఒక సామెత. కానీ వీళ్ళు అలా పిండారు, ఓట్లని పిండి సొంతం చేసుకున్నారు.